ఈడేంద్ర పాటలు పెట్టాడు ఈడ. ఇది పెట్టిన కాపీ రైట్స్ వస్తాయా? ఇంకా వస్తుంది ఇదే స్టార్ట్ అయింది. ఫ్యూచర్ వ్లాగ్స్ అయితే కొన్ని ప్లాన్ చేసాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ నితీష్. యు ఆర్ వాచింగ్ నితీష్ మోటో వ్లాగ్స్. సో ఈరోజు సండే అనమాట. ఇంట్లో ఖాళీగానే ఉన్నాము. సరే బోర్ కొడుతుందని చెప్పి ఫ్రెండ్స్తో అట్లా బయటికి వెళ్దామని చెప్పి ఇట్లా బయటకు వచ్చాను. సరే ఇంకా ఇట్లా మన బైక్ మొన్న సర్వీస్కి ఇచ్చాం కదా, సరే మైలేజ్ టెస్ట్ చేద్దాము అని చెప్పి ఇట్లా బయటకు వచ్చాను అనమాట. సో మన దాంట్లో కొంచెం అయితే ఫ్యూల్ ఉంది. మనకి యావరేజ్గా ఫ్యూల్ అయితే 26 చూపిస్తుంది ఇక్కడ మైలేజ్. చూద్దాం ఎంత వస్తుందో, మైలేజ్ చెక్ చేద్దాము. నేను ఇంతవరకు ఎప్పుడు చెక్ చేయలే. ఫస్ట్ అయితే పెట్రోల్ పంప్కి వెళ్ళేసి బాటిల్లో కరెక్ట్గా 1 లీటర్ బట్టి చూద్దాం. పెట్రోల్ పంప్ దగ్గర కూడా వచ్చేసాం, దగ్గరలోనే ఉన్నాము. సో వాటర్ బాటిల్ అయితే 1 లీటర్ పెట్రోల్ పెట్టుకుందాం ఇక్కడ. ఈడేంద్ర పాటలు పెట్టాడు ఈడ. ఇది పెట్టిన కాపీ రైట్స్ వస్తాయా? సో కరెక్ట్గా 1 లీటర్ అయితే పెట్రోల్ పట్టిస్తున్నాము. ఇక్కడేం బ్యాక్గ్రౌండ్ ఫుల్ పాటలు పెట్టేస్తున్నారు. సో గైస్, మనము సర్వీస్కి ఇచ్చాం కదా, లాస్ట్ వ్లాగ్ మీరు చూస్తుంటే తెలిసి ఉంటుంది బిల్ ఎంత అయింది మొత్తం సర్వీస్ అంతా. సో సర్వీస్ తర్వాత అయితే ఈ మైలేజ్ టెస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు పెట్రోల్ పంపులు అయితే 2 బాటిల్కి అయితే మనం పెట్రోల్ పట్టుకున్నాము. ఒక బాటిల్ దీనిలో పోయేస్తాము, మళ్ళీ ట్యాంక్ ఎంటీ అయిపోయాక ఇంకో బాటిల్ పెట్రోల్ అయితే దీంట్లో పోసుకునేసి రిటర్న్ వచ్చేస్తాము. చూద్దాం ఎంత వస్తుందో మైలేజ్. నేను ఇంతవరకు టెస్ట్ అయితే చేయలేదు. ఇప్పుడు యావరేజ్గా ఇక్కడ చూపించే రీడింగ్ వచ్చి మనకి స్క్రీన్ మీద 27 చూపిస్తుంది యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్. చూద్దాం ఎంత వస్తుందో. ఫస్ట్ అయితే మనము ఉన్న పెట్రోల్ని అయితే ఎంటీ చేయాలి, అందుకే తిరుగుతున్నాము ఊరికే. ఇది ట్యాంక్ ఎంటీ అయిపోయాక 1 లీటర్ పెట్రోల్, కరెక్ట్గా 1 లీటర్ పెట్రోల్ పోసి చెక్ చేద్దాం. సో గైస్, మొత్తం పెట్రోల్ అయితే అయిపోవచ్చింది. జర్క్ ఇస్తుంది బైక్. మొత్తం ట్యాంక్ అంతా ఎంటీ చేద్దాం, బండి అసలు స్టార్ట్ అవ్వకూడదు. సో ఇప్పుడైతే నాకు ఒక కొత్త విషయం తెలిసింది. ఇక్కడ మనకి పెట్రోల్ ఇండికేటర్ బ్లింక్ అవుతున్నా కూడా ఒక 40 కిలోమీటర్స్ అయితే డామినర్ 400 బైక్ అయితే వస్తుంది. నాకు 40 పైన వచ్చింది అనుకుంటా. సో బ్లింక్ అవుతున్నా సరే 40 కిలోమీటర్స్ అయితే తిరగచ్చు. ఇంకా జర్క్ అయితే వస్తూనే ఉంది, బైక్ అయితే ఆగట్లా. చూద్దాం, అయిపోతుంది. బైక్ ఆగిపోవాలి పూర్తిగా, ఇంకా లేదు, అయిపోయింది మొత్తం. ముందరకు పోవట్లేదు, అయిపోయింది. ఇంకా వస్తుంది ఇదే స్టార్ట్ అయింది, అయిపోయింది. ఇంక లేదులే, అయిపోయింది ఫుల్గా. సో గైస్, పెట్రోల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కరెక్ట్గా 1 లీటర్ అయితే పోద్దాం. కరెక్ట్ పెట్రోల్ అయితే పోస్తున్నాం. కొంచెం కింద పోయింది, అయినా సరే పర్లా. ట్రిప్ 1 0 అని చేద్దాం. ట్రిప్ 1 అయితే 0 పెట్టేసాము. చూద్దాం ఎంత వస్తుందో. చలో,
సో నేనైతే కాన్స్టెంట్గా ఒక 80 to 90 స్పీడ్ అయితే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాము. నార్మల్గా అయితే అందరూ వెళ్ళేది ఆ స్పీడే కదా. సో ఆ స్పీడ్లో వెళ్తే మనకి చూద్దాం మైలేజ్ ఎంత వస్తుందో. చీకటి కూడా అయిపోతూ ఉంది, టైం 6 అవుతూ ఉంది. నేను అనుకునేది వచ్చి నాకు తెలిసి ఒక 30 ఇస్తుంది అనుకుంటా మైలేజ్. లెట్స్ సీ. సో గైస్, చాలామందికి డామినర్ బైక్ అయితే తెలియదు. చాలామందికి ఇది బజాజ్ నుంచి అనమాట ఇది. సో మనకి బజాజ్లో బెస్ట్ టూరిస్ట్ బైక్ అంటే ఇదే డామినర్ 400cc. 250cc కూడా ఉంది ఇందులో, కానీ 250 మనకి లోకల్లో తిరుక్కోవడానికి అయితే చాలా మంచిగా ఉంటుంది. లాంగ్ రైడ్స్కి డామినర్ 250cc అంత బెస్ట్ అయితే కాదు నా ఒపీనియన్లో. మన ఇంకా బజాజ్లో NS 200 ఉంది, పల్సర్ 220 ఇవన్నీ ఉన్నాయి. NS 200 అయితే అసలు మనకి బడ్జెట్లో లోకల్లో తిరుక్కోవడానికి అయితే బెస్ట్ బైక్. చాలామంది దానికి లాంగ్ రైడ్స్ కూడా వాడుతూ ఉంటారు. మైలేజ్ కూడా అది 200cc కదా, ఒక 40 ఆ రేంజ్లో వస్తుంది మైలేజ్. మనకి దీని మైలేజ్ ఎంత వస్తుందో ఇప్పుడు మనకు తెలిసిపోతుంది. అది టెస్ట్ చేస్తున్నాము, చూద్దాం. లాస్ట్ అది చూడండి, మిస్ అవ్వకుండా అయితే చూడండి. లాస్ట్లో మైలేజ్ ఎంత వస్తుందో చెప్తాను. ఇప్పటికీ 12 kilometers అయ్యింది, చూద్దాం. ఇంకా బజాజ్లో అయితే డామినర్ 400cc ఈజ్ ద బెస్ట్ మెషిన్. కళ్ళు మూసుకొని మీరు బడ్జెట్లో ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు తెలిసి ఒక 3 lakhs ఉంటుంది దీని షోరూమ్ ప్రైస్. సో మన బైక్ అయితే ఇది 2019 మోడల్ ఇది. సో దీనికి ఫిట్టింగ్స్ అయితే ఏం లేవన్నమాట. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త డామినర్ బైక్ అయితే చాలా ఫిట్టింగ్స్ అయితే యాడ్ చేశారు వాళ్ళు. ఇది లాంగ్ రైడ్స్కి అని చెప్పి స్పెసిఫిక్గా కొన్ని ఫిట్టింగ్స్ అయితే ఫిట్ చేశారు దీనికి. సో మీరు కొత్త బైక్ ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీకు పిక్చర్స్ కానీ మొత్తం ఫిట్టింగ్స్ ఏవైతే యాడ్ చేస్తున్నారో అవన్నీ క్లియర్గా అందులో అయితే మీరు చూడవచ్చు. ఈ 2019 మోడల్ కాబట్టి దీనికైతే ఏం ఫిట్టింగ్స్ లేదు, మనం వేయించుకోవాలి. చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ జరిగితే వేయిద్దాం, ఫిట్ చేయిద్దాం. ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు మీరు. బ్యూటిఫుల్ లొకేషన్ అసలు. మనకి రెండు సైడ్, ఇటు సైడ్ కొండలు ఉన్నాయి, అటు సైడ్ కొండలు ఉన్నాయి, మధ్యలో చెట్లు ఉన్నాయి. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. వ్లాగింగ్కి కరెక్ట్ టైమింగ్ ఇదే. నేను కూడా స్పీడ్ ఎక్కువ ఏం పోవట్లా, ఒక 80 to 90 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా. సో మనకి ఫ్యూచర్ వ్లాగ్స్ అయితే కొన్ని ప్లాన్ చేసాము. నెక్స్ట్ మంత్ మోస్ట్లీ పాండిచ్చేరి రైడ్ ఉంటుంది. ఆగస్ట్లో అయితే పెద్ద రైడ్ గోవా ప్లాన్ చేసినాం. గోవా రైడ్ అయితే మామూలుగా ఉండదు అసలు, పిచ్చ క్రేజీగా ఉంటుంది. సో అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నేను పెట్టే వీడియోలో మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అయినా, కొంచెమైనా నచ్చినా ఒక లైక్ కూడా వేసేయండి, అలాగే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సో గోవా రైడ్కి అయితే మోస్ట్లీ పెద్ద గ్యాంగే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. 3 bikes 4 bikes అయితే వస్తాయి గోవా రైడ్కి. జనాలు ఎంతమంది వస్తారో ఐడియా లేదు, కానీ ఆ టైంకి ఎవరు వస్తే వాళ్ళని తీసుకెళ్ళడమే. ప్రతి ఒక్క బ్యాచులర్కి గోవా రైడ్ అనేది ఒక డ్రీమ్ రైడ్ అనమాట. చాలామంది అది వెళ్దాం అనుకుంటారు, కానీ అదైతే కుదరదు. ఫ్రెండ్స్తో పెట్టుకుంటే అస్సలు అయితే కుదరదు. ఒక్కడంటే ఒక్కడు రా, లాస్ట్ మినిట్లో అందరు హ్యాండ్ ఇచ్చేస్తారు. సో మన ఈసారి గట్టిగా ఫిక్స్ అయినాము, వెళ్ళిపోదాం గోవా రైడ్ అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయినాము. ఎవరు వచ్చినా రాకపోయినా అయితే ఖచ్చితంగా గోవా రైడ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన ఫ్రెండ్స్ గురించి తెలిసిందే కదా, లాస్ట్ మినిట్లో ఏదో ఒక రీజన్ చెప్తారు. కుదరదు, డబ్బులు లేదు, ఇంట్లో ఒప్పుకోలేదు, ఏదో ఒక రీజన్ చెప్తారు, హ్యాండ్ ఇచ్చేస్తారు లాస్ట్లో. అదొక డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది వాళ్ళతో. సో ఈసారి అవన్నీ ఏం లేకుండా ఎవరు వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోవడమే. ఈ మంత్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాను, అది కుదిరితే సూపర్ ఉంటుంది అసలు.
చూద్దాం, అది కుదిరితే అయితే నేను ఫస్ట్ టైం అయితే ఆ ప్లేస్కి వెళ్దాం. ఆ ప్లేస్ ఏంది అనేది మీకు అప్కమింగ్ వ్లాగ్స్ అయితే తెలుస్తుంది. నేనైతే అది చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నా, ఎప్పుడెప్పుడు వెళ్దాము అని చెప్పి. నాకు చాలా ఇష్టమైన ప్లేస్. చూద్దాం అన్నీ కుదిరితే. మన లెఫ్ట్ సైడ్లో చంద్రగిరి కోట ఉంటుంది. తిరుపతి సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు చాలామందికి అయితే తెలుసు ఈ ప్లేసు, కానీ బయట వాళ్ళకి తెలియదు. తిరుపతిలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అనమాట అది. ఫోటోస్ అన్నీ మంచిగా తీసుకోవచ్చు. ప్లస్ మనకి కొంచెం హిస్టరీ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ రాజు కాలం వాటి వస్తువులు కానీ అప్పుడు ఏం వాడారు అవన్నీ అయితే అక్కడ మ్యూజియం లాగా పెట్టుంటారు. చూద్దాం, ఎప్పుడైనా కుదిరితే వ్లాగ్ చేద్దాం. చీకటి కూడా అయిపోవచ్చింది. మనకి 23 కిలోమీటర్స్ అయితే వచ్చింది ఇప్పటి వరకు. 24 కిలోమీటర్స్. సో గైస్, అప్పుడే మన బైక్ జర్కిస్తూ ఉంది. 29 కిలోమీటర్స్ అయితే తిరిగింది. చూద్దాం ఎండింగ్ ఎంతవరకు వస్తుందో. నాది 30 వస్తుంది అనుకుంటా. ఇంకా వస్తూనే ఉంది. 30 కిలోమీటర్స్ అయిపోయింది. సో గైస్, ఇలా అయితే ఎవరు టెస్ట్ చేయకండి. యాక్చువల్గా ఇలా చేస్తే ఫ్యూల్ ఇంజెక్టర్ కొంచెం డ్యామేజ్ అవుతుంది. నేను జస్ట్ వీడియో కోసం అయితే ఇలా చేస్తున్నాను. అయిపోయింది పెట్రోల్. ఆ బండి కూడా ఆగిపోయింది. $31 కిలోమీటర్స్ వచ్చింది మనకి. నైస్. సో గైస్, రీడింగ్ చూసారు కదా, 31 అయితే వచ్చింది మనకు మైలేజ్ 1 లీటర్ పెట్రోల్కి. సో ఇంకో బాటిల్లో ఉన్న పెట్రోల్ పోసుకొని ఇప్పుడైతే ఇంటికి అయితే ఎదిగిపోతున్నాము. చీకటి కూడా అయిపోయింది. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. హోప్ యూ గైస్ లైక్ ది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.